సద్గురు సాయినాథాయ నమః. ఒక వ్యక్తిని జీవన విధానంలో ఆ భావాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాడో భావజాలాన్ని తెలియపరుచుకుంటూ ఆ జీవనాన్ని ఆయనదైన మార్గంలో సరళ నడిపే విధానంలో ఎన్నుకునే మార్గాల్లో నా వ్యక్తిగతంగా ఎదురైనటువంటి ఒక అనుభూతిని పంచుకున్నాం మీతోటి. ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే అట్లా ప్రతి వ్యక్తి ఒక్కొక్క అనుభూతిని చెప్పగలడు, తప్పనిసరిగా చెప్పగలడు. ఒక అనుభూతే కాదు, ఆ లీలను అసలు అమోఘంగా కూడా చెప్పగలడు అన్నమాట. అసలు మనం శాస్త్రాలకు అతీతంగా, కాలానికి అతీతంగా నాకు కొన్ని సంఘటనలు బాబా ద్వారా రుజువులు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో చాలామంది కులమత ప్రాంతీయ భేదాలకు, భాషా భేదాలకు అతీతంగా చెప్పుకునే వాళ్ళు ఈ క్షణానికి ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఇంత తెలిసి ఆయన సర్వశక్తివంతుడు, సర్వవ్యాపితుడు అని చెప్పి తెలిసి ఏమి దాని గురించి చెప్పుకోవడానికి, ఏం చెప్పుకోవాలా అని అంటే, ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని ఆయన సృష్టిస్తుంటాడు ఆయన గురించి చర్చించుకునేదానికి. ఆయనలో ఉండే ఒక ప్రత్యేకమైన విశిష్టత అదనమాట. ఎంతగా ఆయన గురించి మనం చర్చించుకుంటుంటామో అంతగా ఉప్పొంగిపోతుంటాడంట ఆయన. మామూలు ఉప్పొంగిపోవడం కాదు, ఈ సత్సంగంలాగా మాట్లాడుకుంటుంటామో అంతగా ఆ ప్రకృతి ఆ గురు రూపంలో వెలుగును పెంచుతూ వస్తుంటుందంట. ఆ వెలుగు పెరిగే కొద్ది ఆ వెలుగులో మనకు వెలిగేది మన చీకటి తొలగిపోవడమేక. లౌకికమైన చీకటి తొలగిపోతుంది, లౌకికమైన కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. పారమార్థికత అంటే ఆయన ఇచ్చేది కాబట్టి ఆయన ఏ విధంగా ఇస్తాడనమాట. కాబట్టి ఈ చర్చ ఎప్పటికప్పుడు, ఏ క్షణానికి ఆ క్షణం, ఏ రోజుకి ఆ రోజు మనం ఇవి చెప్పుకుంటూ ఉంటే, ఆయన లీల గురించి మాట్లాడుకుంటుంటే ఒక తెలియనటువంటి ఆయన దివ్య చైతన్యం మన దేహంలో వెలుగు నింపుతుందంట. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, ఆయన చెప్పిన మాటల్లో సచ్చరితలో మనది రుణానుబంధం. ఈ రుణానుబంధం లేనిదే ఎవ్వరెవరం కలుసుకోలేం. రాయి, రప్ప, ఈగ, దోమ, చీమ, మనిషి, పశువు మనమందరం కలుసుకుంటున్నాము అంటే ఏదో ఒక కారణకారకత్వంతో, ఏదో ఒక రీజన్. ఒక ఆవును మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఆ ఆవుకు మనకేదో రుణానుబంధం ఉందని చెప్తాడు ఆయన. లేదా ఒక దోమ నిన్ను కుట్టిందంటే ఆ దోమకు నీకు కూడా ఏదో రుణానుబంధం ఉంది. లేదా ఒక వ్యక్తి నేను కొట్టాలని అనుకున్నాడంటే దానికి ఏదో ఒక రుణానుబంధం ఉంది. లేదా ఒక వ్యక్తి నీకేదో చేయాలనుకుంటాడంటే దానికి ఏదో రుణానుబంధం ఉంది. ఈ విధంగా మన కలయిక భగవంతుడి యొక్క సంకల్పం మేరకే జరిగింది. ఆయన కృప, అనుగ్రహం, ఆశీర్వాదం మేరకే మనం కలుసుకుంటాం. ఈ మన కలయికకు పవిత్రతనివ్వండి. ఈ కలయికను వృధా కానివ్వద్దు. ఈ కలయికను అపవిత్రం చేయవద్దు. ఈ కలయిక ద్వారా పరస్పరం సంతోషంగా ఎదుగుదాం, పరస్పరం సంతోషాన్ని పంచుకుందాం అని చెప్పేవాడు అనమాట ఆయన. చిన్న విషయం కాదు రుణానుబంధం. ఈ రుణానుబంధం అనేటప్పటికీ ఒక చిన్న విషయం, ఒక కథలాగా చెప్పాలి. వాస్తవంగా జరిగింది ఇది. ఏంటంటే ఒక పెద్ద పట్టణం, ఒక సుమారుపాటి పట్టణం. ఆ పట్టణానికి మధ్యలో ఒక పెద్ద, అటు నది కాదు అట్లని చెప్పి చిన్న వాగు కాదు, ఒక సుమారుపాటిగా నీళ్లు ప్రవహించేటువంటి వాగు ఒకటి ఉంది. ఆ వాగుకు ఆవలి ఒడ్డు, ఈవలి ఒడ్డు మంచి రోడ్లు ఉన్నాయి. అంటే మెటల్ రోడ్లే కావచ్చు, నీట్గా రోడ్లు ఉన్నాయి, రహదారులు. ఆ రోడ్డుకు ఆవలి గట్టు, ఈవలి గట్టు పెద్ద పెద్ద భవంతులు, బాగా పోస్ట్ లొకాలిటీగా ఉంటుందన్నమాట. చిన్న పోస్ట్ కాదు, ఉండే 10 ఇళ్ళు కావచ్చు, 20 ఇళ్ళు కావచ్చు, ఒక అత్యంత ఉన్నతంగా ఒక్కొక్క ఇదిగా ఉండే ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ నదిలో నీళ్ళు ఎప్పుడు, ఆ వాగులో నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంటాయి. అక్కడ సీన్ ఏంటంటే, అక్కడ చిత్రం అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద ఇళ్ళు, లోగిళ్ళు, వాగులో నీళ్లు నిండుగా ప్రవహించడం, ప్రతినిత్యం ఆ వాగులో ఒక బెస్తవాడు చేపలు పట్టుకోవడం, ఇలా జరుగుతూ ఉండేది. ఒకవైపు ఆ వాగు ఒకవైపు ఒడ్డున బాగా
తుప్పలు రెళ్ళు తుప్పలు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ముళ్ళు పొదల్లాగా పెరిగిపోయినాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ రోడ్డును శుభ్రం చేసుకుంటే మంచిది, అవన్నీ రెళ్ళు తుప్పలను తొలగించేద్దాము అని నిర్ణయించుకుని ఒకరోజు ఒక ప్రొక్లినేటర్ అంటే తొలగించే యంత్రాన్ని ఒకదాన్ని తెప్పించేసి ఆ తొలగింపజేయడం మొదలు పెడతారు. ఆ యంత్రంలో ఉండేటువంటి ఆ ప్రొక్లినేటర్ డ్రైవర్ అది తొలగిస్తూ ఉంటుంటాడు. అక్కడ ఉండేటువంటి అనేక ఇళ్లలో ఒక ఇంటి ముందర ఒక పెద్ద ఇల్లు, మంచి లాను, బాగా పెద్దగా ఏపుగా పెరిగిన చెట్లు, పూల తోట ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ పూల తోటలో తోటమాలి నీళ్లు పట్టడం చెట్లకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళ పాప ఒక 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ ఇంట్లో యజమాని కూతురు. ఆ బిడ్డ ప్రతినిత్యం ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో కూడా వేప చెట్టు కిందనో ఏదో చెట్టు కింద నిలబడి జిమ్ చేయడం, శరీర సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగే విధంగానే ఆ రోజు వీడు ప్రొక్లైనర్ డ్రైవర్ అవన్నీ కూడా రెళ్ళు తుప్పలు క్లీన్ చేస్తూ ఉంటాడు. బెస్తవాడు వాగులో చేపలు పట్టుకుంటూ ఉంటాడు. తర్వాత తోటమాలి తోటకు నీళ్లు పడుతూ ఉంటాడు, పూల చెట్లకు వాటన్నిటికీ. ఈ బిడ్డ మామూలుగా 8 గంటలకల్లా చెట్టు కిందకు వచ్చి ఆ చల్లటి ఎండలో ఆ చెట్టు కింద జిమ్ చేస్తూ ఉంటుంది. ఈ జిమ్ చేసే సమయంలో ఏ చెట్టు కింద అయితే ఈ పాప జిమ్ చేస్తూ ఉంటుందో ఆ చెట్టు మీదకి ఒక ఉడత ఎక్కుతుంది. ఉడత ఎక్కేసేసి కరెక్ట్గా ఈ బిడ్డ తల స్థానం మీద ఆ కొమ్మ మీద కూర్చొని ఉంటుంది. ఆ విధంగా కూర్చున్న సందర్భంలో ఒక చీమ వెళ్తుంది. చీమ వెళ్ళి ఆ ఉడతను కొడుతుంది. ఆ ఉడత నొప్పికి దబ్బుని కింద దూకుతుంది. ఆ కొమ్మ మీద నుంచి కింద దూకి ఎక్కడ పడుతుందంటే ఈ జిమ్ చేస్తున్న ఈ అమ్మాయి పాదాల దగ్గర పడుతుంది. ఈ అమ్మాయి పాదాల దగ్గర పెట్టేటప్పటికి ఎవరైనా కానీ ఆ విధంగా జరిగితే ఆ సంఘటన, అలాగే ఈ అమ్మాయి కూడా భయపడిపోయి పెద్దగా కేక పెడుతుంది, అమ్మా అంటూ. ఎప్పుడైతే ఈ అమ్మాయి పెద్దగా అరుస్తూ కేక పెట్టిందో అమ్మా అంటూ, ఆ తోటమాలి చెట్లకు పూల చెట్లకు వాటికి నీళ్లు పడుతున్న తోటమాలి ఈ విధంగా చూచి అమ్మగారు అంటాడు వాడు పెద్దగా. వీడు ఎప్పుడైతే తల ఇటువైపు ఆపి ఇటువైపు చూసి అమ్మగారు అంటాడో, ఇంకో చేతిలో ఉండేటువంటి ఆ స్ప్రింక్లింగ్ పైపు ఆ నీళ్ళు అలాగే వస్తూ అక్కడ రెల్లు తుప్పలను క్లియర్ చేస్తున్నటువంటి శుభ్రం చేస్తున్నటువంటి ప్రొక్లినేట్ డ్రైవర్ కళ్ళల్లో పడతాయి. ఎప్పుడైతే ఆ నీళ్లు వాడి కళ్ళల్లో పడ్డాయో వాడిలాగా స్టీరింగ్ ఆపేసి కళ్ళు నిలుపుకుంటాడు. ఆ కళ్ళు నిలుపుకునే సందర్భంలో ఆ బకెట్ పోయేసేసి ఆ నదిలో చేపలు పట్టుకుంటున్న బెస్తవాడి పడవను కొట్టేస్తుంది. పడవ ఇరిగిపోతుంది. బెస్తవాడు నీళ్ళలో పడిపోతాడు. ఎట్లా బెస్తవాడు కాబట్టి ఈత వస్తుంది కాబట్టి ఒడ్డుకు ఈదుకుంటూ వస్తాడు. వచ్చి ప్రొక్లైన్ డ్రైవర్ దగ్గరికి వస్తాడు. ఈ ప్రొక్లైన్ డ్రైవర్ దగ్గర రాగానే ప్రొక్లైన్ డ్రైవర్ ఏం చెప్తాడంటే, ఏమయ్యా ఏమనుకోవద్దు, పొరపాటు జరిగింది. అక్కడ ఏదో అమ్మాయి గారికి ఏదో జరిగేటప్పటికీ ఆ తోటమాలి ఇట్లా పైపు ఇట్లా పెట్టాడు, ఆ కళ్ళలో నీళ్ళు మంట వచ్చేసి నిలుపుకున్నాను నేను, తద్వారా ఇది కంట్రోల్ తప్పిపోయి నీ పడవను కొట్టింది అని చెప్తాడు. చెప్తూ ఇంకో మాట అంటాడు, నువ్వేం బాధపడద్దు, నీకు నేను కొత్త పడవను కొనిస్తాను అంటాడు. కొత్త పడవను కొనిస్తాను, బాధపడద్దు అంటాడు. సరే బెస్తవాడు శాంతిస్తాడు. అది అక్కడ ఉండేటువంటి చిత్ర వ్యవస్థ. దీని అసలు విషయం ఏంటంటే, ఆ రోజు ఉదయాన్నే బెస్తవాడు భగవంతుడికి దండం పెట్టుకుంటాడంట. ఏ విధంగా? దేవా, 2 బిడ్డలు, భార్య, 4 ఉన్నాం. ప్రతినిత్యం నువ్వు ప్రసాదించిన ఆ పడవ వేసుకుని నదిలోకి వెళ్ళి చేపలు పట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నాం. నీకు అంతవరకు కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో పడవకు చిల్లులు పడ్డాయి, పడవలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లో అది పనికి రాకుండా పోతుంది. నేను అప్పుడు జీవనాన్ని కోల్పోతాను. ఆ పడవను కొనే ఆర్థిక స్తోమత నాకు లేదు. నన్ను క్షమించి
నీ కృపతో నాకు పడవను ఏర్పాటు చేయవా అని ప్రార్థిస్తాడంట. ఆ బెస్తవాడి శైలిలో, అంటే కూర్చొని ఆసనాలు అవన్నీ వేసి కాదు, ఆ బెస్తవాడి శైలిలో భగవంతుడు ఏ రకంగా వింటాడో, ఏ విధంగా చెప్తే వింటాడో ఆ విధంగా విన్నవించుకున్నాడు. విన్నవించుకున్న తర్వాత భగవంతుడు తీసుకున్న నిర్ణయం ఏంది అంటే ఇది. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయి ఆ ప్రొక్లైన్ డ్రైవరు అతనికి కొత్త పడవ కొనిస్తానని మాటిస్తాడు. ఈ ప్రార్థనను, ఈ బెస్తవాడి ప్రార్థన భగవంతుడు విన్నాడా లేదా అని అంటే, బెస్తవాడు ఏమనుకున్నాడు, అబ్బా దేవుడు నా మొర ఆలకించాడే, నాకు కొత్త పడవ వస్తున్నది అనుకున్నాడు. వచ్చేసింది వాడికి. శ్రీ ప్రొక్లైన్ డ్రైవర్ ఏం చేశాడు, అబ్బా ఉదయం లేచి నిద్ర లేచి ఎవరి మొహం చూశాను, అనవసరంగా నేను పడవ వెరగొట్టి డబ్బు పోగొట్టుకున్నాను, నేను చేయని తప్పుకు నేను పెనాల్టీ కట్టాల్సి వచ్చింది అనుకున్నాడు. అంటే ఇక్కడ దాన్ని విశ్లేషించుకుంటే మనము, భగవంతుడు మన మాటలు విని, మన మొర విని, మన మొరలో ఉండేటువంటి నిజాయితీని ఆయన గుర్తించినప్పుడు దానికి తగిన పరిష్కారాన్ని ఇవ్వడంలో ఆయన ఎంచుకున్న మార్గము, ఆయన ఎంచుకున్న జీవులు ఏంటంటే, వస్తువులు లేదా పదార్థాలు ఏంటంటే, బెస్తవాడు, పడవ, ప్రొక్లైనరు, డ్రైవరు, తోటమాలి, ఆ నీళ్ళు పట్టే స్ప్రింక్లర్, ఈ పాప, తొండ, చీమ, చెట్టు. మామూలుగా సగటుగా మనం ఆలోచిస్తే చీమకు ఉడతకు సంబంధం లేదు, ఉడతకు ఈ పాపకు జిమ్కు సంబంధం లేదు, పోనీ ఈ పాప జిమ్కు తోటమాలికి సంబంధం లేదు, తోటమాలికి ప్రొక్లైన్ డ్రైవర్కి సంబంధం లేదు. ప్రొక్లైన్ డ్రైవర్కిను పడవ బెస్తవాడికి సంబంధం లేదు, కానీ వీళ్ళందరికీ సంబంధం ఉంది. దాన్నే సాయినాథుడు సచ్చరిత్రలో చెప్పే మాటల్లో రుణానుబంధం. ఆ రుణానుబంధం ఏ విధంగా ఉంటుందయ్యా అనంటే, ప్రతి చర్యకు, ప్రతి కలయికకు భగవంతుడి నిర్దేశంతో ఒక కార్యాన్ని నిర్వర్తింప చేసుకునే విధంగానే ఉంటుందని చెప్తాడన్నమాట సాయినాథుడు. అందుకే మనం రుణానుబంధంతో కలుసుకుంటున్నాం, మన కలయికకు పవిత్రతనివ్వండి అని చెప్తాడు సాయినాథుడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తించాలి. చీమకు, తొండకు సంబంధం, ఉడతకు సంబంధం ఏంటంటే, పూర్వజన్మల్లో ఈ అమ్మాయి, ఆ చీమ, ఆ ఉడత, ఈ తోటమాలి, ఈ స్ప్రింక్లరు, ప్రొక్లైన్ డ్రైవరు, బెస్తవాడు, వీళ్ళ మధ్య ఏదో కారణకారకత్వం ఉండుంటుంది. వాళ్ళ పరస్పర మధ్య వాళ్ళు నిర్వర్తించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు నిర్వర్తించుకోవాలి. కాబట్టి వీళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మలను అనుసరించి, వీళ్ళ యొక్క సంచిత కర్మలను అనుసరించి, వీళ్ళ యొక్క ఆగామి కర్మలను అనుసరించి ఇక్కడ ఈ జీవనంలో క్రియామాణ కర్మలు ఉంటాయంట. ఈ క్రియామాణ కర్మల ద్వారా ఆ ప్రారబ్ధ కర్మను తొలగిస్తూ పరస్పర ప్రయోజనాన్ని కలిగిస్తాడంట ఆయన. ఇంతటి గొప్పగా ఆలోచిస్తాడంట భగవంతుడు. కాబట్టి మన మొర మనం అంటుంటాం, అబ్బా నేను సమస్యలో ఉన్నానయ్యా, దేవుడిలాగా వచ్చి కాపాడాడయ్యా, నేను పలాని అంశాన్ని అడిగానయ్యా, ఆయనే దేవుడయ్యా, ఆయన లేకపోతే ఉండేవాడిని కాదయ్యా, ఆయన ఇంతకుముందు నాకు పరిచయం లేదయ్యా, అనుకోకుండా దారిలో పోతే పరిచయం అయ్యాడయ్యా అని మామూలుగా చెప్పుకుంటుంటాం మనసుతో మనం. నేనే ఒక సమస్యలో ఉన్నాను, యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు కలిశారు, ఏమండి దిగాలుగా ఉన్నారా అన్నాడు. ఎవరు మీరు అన్నాడు. నేను పలానా వ్యక్తినయ్యా, ఇదే అని చెప్పాను. సరే నేను ఉన్నానండి, ఏం పర్లేదు, ప్రస్తుతానికి సాయం చేశాడు. మనం ఏమంటాం వెంటనే, దేవుడిలాగా వచ్చాడే ఆయన అంటాం. నిజంగా దేవుడిలాగా రావడం కాదు, దేవుడే వచ్చాడు అక్కడ ఆ దేహ రూపంలో. అయితే ఆ దేవుడు నీ మొరను ఆలకించి నీకు పరిష్కారాన్ని చూపించడంలో ఎన్నుకునే మార్గం చాలా విచిత్రంగా ఉంటుంది. అవి మానవ మేధస్సుకు, మన ఆలోచనలకు లేదా మన ఊహలకు పరిమితమై ఉండదు, వీటికి అతీతంగా ఉంటుందన్నమాట. అంతటి స్థాయిలో మనం ఆలోచించగలగాల, అంతటి స్థాయిలో మనం ఉండగలగాల, మన భావాలు ఉండగలగాల.
అంటే అవి చిన్న విషయమే కాదు, ఏదో మాటలు చెప్పుకొని తేలికైన విషయమే కాదు. ఇప్పుడు చీమ పడితే ఇవన్నీ మాటలు చెప్తే మీరు కూడా వినేవాళ్ళు ఎగతాళి చేయొచ్చు. నేను చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు సాయినాథుడు సచ్చరిత్రలో చెప్పిన మాటలు. అయితే ఇక్కడ ఉడత చీమ లేదు, అక్కడ పాము కప్ప ఉంది. బసప్ప వీరప్ప కప్ప చెప్పాడు. ఆ కప్పను పాము కరవబోతూ ఉంటే నేను కరవనిస్తానని చెప్తాడు, కరవనివ్వడు. మరి కరవనివ్వకపోతే పాము యొక్క ఆహారం కప్ప అయిపోయా. కప్ప అయినప్పుడు మరి పాము ఆహారాన్ని తీసేసినట్టే కదా, భగవంతుడికి చెల్లుతుందా? చల్లదు. అంటే విచిత్రంగా ఉంటాయన్నమాట. ఇవి లీలలన్నీ కూడా ఈ సచ్చరిత్ర పారాయణ అనేటువంటిది మనలో మెదిలిచ్చేటువంటి, మనలో కలిగించేటువంటి భావం ఏ విధంగా ఉంటుంది అంటే, అనంతమైనటువంటి శ్రద్ధ, అనంతమైనటువంటి విశ్వాసంతో మనం ఆ సాయినాథుడి పాదాల పట్ల పట్టుకొని కూర్చున్నామంటే, ఆయన నీ లౌకికమైన సమస్యలు కావచ్చు, లేదు ఇంకేదైనా సమస్య కావచ్చు, లేదు పారమార్థిక సమస్య అయినా కావచ్చు, తీర్చేస్తాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు, ధైర్యం కోల్పోకుండా అత్యంత సహనంతో నీవు నాకు విన్నవించుకుని నువ్వు స్థిమితంగా ఉండగలిగితే నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను అంటాడు. అది చిన్న విషయం కాదు. అంత సహనంతో ఉండడం అన్నా కూడా అది మాటలు ఎవరికైనా కావచ్చు, మాటలు చెప్పేవాళ్ళకి కావచ్చు, వినేవాళ్ళకి కావచ్చు, ఆచరణలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అందుకే శ్రద్ధ సబూరి అని ఆయన చెప్పడంలో ఆ సబూరి అనే పదానికి ఆయన ఇచ్చినటువంటి విపరీతార్థం ఇదన్నమాట. అభావం, భావదారిద్ర్యం అంటారంట దీన్ని. ఈ రకమైన ఆలోచన విధానాన్ని భావదారిద్ర్యం, అదే చెప్తాడు బాబా. ఇప్పుడు కూడా భావదారిద్ర్యంతో ఉండొద్దు. అందుకే ఆయన ఏకాదశి సూత్రాల్లో చివరి సూత్రం ఒకటి ఉంది, నా భక్తుల ఇళ్లలో లేమి పొడసూపదో. నన్నెవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ ఇంట్లో లోటు ఉండదు. దేనికి లోటు ఉండదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అక్కడ? విశ్వాసం. అంత విశ్వాసంతో ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఆ నామజపాన్ని స్మరిస్తూ ఉంటే ఆ చైతన్యమే అయిందని అనుకొని ఆ విశ్వాసంతో ఈ జీవనం నడుస్తున్నట్టు ఉండగలిగితే, ఏ రుణానుబంధంతో ఏ జీవ పదార్థాల ద్వారా ఈ దేహానికి మేలు జరగాలనుందో వాటినన్నిటినీ కలపడో పక్కన పెడితే ఆయా కారణకర్తత్వాలతో కూడి మన పనులు నెరవేరిపోతూ ఉంటాయంట. అది సచ్చరిత్ర చెప్తుంది. సచ్చరిత్ర ప్రధానమైన అంశం రుణానుబంధం అనే పదం సచ్చరిత్రలో ఉందన్నమాట ప్రత్యేకంగా. ఏమిటి ఆ రుణానుబంధంలో మరలా బాబా ఇచ్చేటువంటి ఇంకా లోతైన ఆలోచన విధానాలు ఎట్టుంటాయనే విషయాన్ని రేపు చెప్పుకుందాం అని తెలియపరుచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవదత్త.